ఉరుములు నీ మూవలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘాలై పరుగులు నీ గానమై. ఇవాళ మైక్రోబయాలజీలో ఇంట్రొడక్షన్ టు ఇమ్యునాలజీ చెప్తారు. సాయి, ఇమ్యునాలజీ అంటే ఏంటి? అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగినే. ఇమ్యునాలజీ అంటే ఇమ్యూనిటీ గురించి చదివేదాన్ని ఇమ్యునాలజీ అంటారు. ఇమ్యునాలజీలో ఎన్ని టైప్స్? టూ టైప్స్. ఆ టూ టైప్స్ ఏంటి దివ్య? ఇన్నేట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి? అది ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది? ప్రెజెంట్ ఇన్ టిష్యూ. బ్లడ్లో ఉన్న సీరంలో అది టిష్యూ. ఇమ్యూనిటీ అండ్ సైడ్ ఎఫెక్ట్. ఇమ్యూనిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రెసిస్టెన్స్ ఎక్సెప్టెడ్ బై ద హోస్ట్. నోట్స్ రాసుకోండి, చెప్తాను. ఇమ్యూనిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నుంచి వచ్చే డిసీజ్ని లోపల యాంటీజెన్స్ని రిలీజ్ చేసి యాక్ట్ చేసేదాన్ని ఇమ్యూనిటీ అంటారు. ఇన్నేట్ ఇమ్యూనిటీలో 3 టైప్స్ ఉన్నాయి. స్పీషియస్ ఒకటి, ఇండివిజువల్ ఒకటి, రేషియల్ ఒకటి. స్పీషియస్ వచ్చేసి యానిమల్స్ టు యానిమల్స్, యానిమల్స్ నుంచి యానిమల్స్కి వచ్చేదాన్ని. రేషియల్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చేదాన్ని రేషియల్ అంటారు. ఇండివిజువల్ అంటే మనకు వచ్చేదాన్ని ఇండివిజువల్. ఇవాళ లాంగ్ క్వశ్చన్ చెప్పాను, నేను షార్ట్ చెప్పేసి